హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే ఈరోజు ఈ వర్క్ బ్లౌజ్ అయితే కుట్టబోతున్నానండి. ఈ కట్ వర్క్ బ్లౌజు ఈ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. దీనికైతే సెంటర్ చేసి ఒక డాట్ అయితే పెట్టుకున్నానండి మిడిల్లోకి. అలాగే లైనింగ్ కూడా అలాగే పెట్టాను. ఇదిగోండి ఇలా డాట్ అయితే పెట్టాను. ఇలా పెట్టి ఈ రెండు కలిపి చూడండి, ఈ రెండు ఒకే దగ్గరికి వచ్చేలాగా ఈ రెండు ఒకే దగ్గరికి వచ్చేలాగా ఇలాగైతే ఒక కుట్టు అయితే వేసుకుందాం. ఫస్ట్ ఈ కుట్టు ఎందుకు వేస్తున్నానంటే జరగకుండా ఉంటుందండి, కిందకి పైకి జరగకుండా నీట్గా వస్తుంది మనం కుట్టినప్పుడు కూడా. అలాగే ఇలా స్ట్రైట్కి కూడా ఒక కుట్టు అయితే వేస్తున్నాను. మొత్తానికైతే ఇలా కుట్టు అయితే వేసానండి. కుట్టు వేసిన తర్వాత ఇలాగా మనకు అర్థం కాదు కాబట్టి ఎలా కుట్టాలనేది ఇలా తిరగేసి ఇటువైపు నుంచి వెనక వైపు నుంచి లోపలికైతే ఒరిజినల్ పెట్టానండి, బయటకైతే ఈ లోపల వైపు పెట్టి ఎలా కుడతాననేది చూడండి. ఇదైతే ఈ వర్క్ ఇలా వచ్చిందండి. ఈ వర్క్ మీద ఇలాగే కుడితే కనుక ఈ బ్లౌజ్ అయితే జారిపోద్ది, వెడల్పు ఎక్కువైపోతుంది. అందుకని బ్లౌజ్ ఆది ప్రకారంగా ఇదిగోండి నెక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే వచ్చింది, 2.5 అంటే 5 ఇంచుల వరకు అయితే ఉంది. నేను అలాగే పెట్టి కుడుతున్నాను, ఆది బ్లౌజ్ ప్రకారమే కుడుతున్నాను. సో కుట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి. దీని ఎడ్జిగా ఇలాగా సైడ్ వెంటనే కుట్టాలండి, లేకపోతే మొత్తం బయట కుట్టినా క్లాత్ బయటకు వచ్చేస్తుంది, లోపలికి కుట్టినా కూడా వర్క్ అనేది లోపలికి వెళ్ళిపోయి నీట్గా రాదు బ్లౌజ్. ఇలా వర్క్ పక్కమ్మటే స్లోగా పెట్టుకోవాలండి. కుట్టు కూడా స్లోగా పెట్టి నిదానంగా కుట్టాలి. ఇదైతే చాలా టైమే పట్టిద్దండి, కానీ కుడితే మాత్రం ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. కంపల్సరీగా ఇలా 2 చేతులు వేసి తిప్పాల్సిందే జాకెట్ అయిపోయేంత వరకు. స్లోగా పెట్టాలి, ప్లస్ చిన్న కుట్టు పెట్టాలండి. ఎందుకంటే చిన్న చిన్న వాటిల్లోకి వెళ్ళినప్పుడు కుట్టు అనేసరికి లేకపోతే మళ్ళీ విడిలిపోతుంది అన్నమాట. చిన్న కుట్టు పెట్టుకొని నిదానంగా స్పీడ్ లిమిట్ తగ్గించి, అంటే పెద్ద మిషన్కి చిన్న మిషన్ అది మన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదనుకో. మొత్తానికైతే ఫైనల్గా అయితే మొత్తం కుట్టేశానండి. ఇప్పుడు ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. మొత్తానికైతే ఇలా కట్ చేశానండి. ఇలా కట్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి నేనైతే ఖర్చు. చిన్న ఈ కట్స్ అయితే పెట్టుకోవాలండి. ఈ కట్స్ పెట్టడం వల్ల ఈ బ్లౌజు ఈ షేప్ ఇదంతా చాలా నీట్గా అయితే వచ్చింది ఇది పెట్టడం వల్లే. ఇట్లా ప్రతి మూలకైతే పెట్టాల్సిందేనండి. అట్లాగని చెప్పేసి దగ్గర కట్ చేస్తే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. ఇలా ప్రతి చిన్న ఇది కాడైతే పెట్టాల్సిందే, పెడితేనే ఆ షేప్ అనేది కరెక్ట్గా వచ్చిద్ది. ఇలా మొత్తం అయితే పెట్టానండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇలా తీసుకోవాలన్నమాట మొత్తం నిదానంగా.
కట్ వర్క్ బ్లౌజ్ కుట్టడానికైతే ఖచ్చితంగా టైం అయితే పట్టిద్దండి, ఎక్కువ టైమే పట్టిద్ది. అలాగే దీనికి స్టిచ్చింగ్ కూడా మనం ఎక్కువే తీసుకోవచ్చు డబ్బులు అయితే, అంటే కొన్ని ఏరియాలను బట్టి ఇచ్చే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. మొత్తానికి ఇలా తిప్పానండి. ఈ స్క్రూ డ్రైవర్ దీంతో అయితే లోపల నుంచి ఫినిషింగ్ అంతా నీట్గా రావటం కోసం మళ్ళీ ఒకసారి అయితే పైనుంచి ఒక స్టిచ్ అయితే చేద్దాం. ఈ స్టిచ్ ఇలా చేస్తేనే ఇది నిలిసిద్దండి, లేకపోతే లైనింగ్ అనేది ఇలా ముందుకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఈ కట్ వర్క్ అయితే కంపల్సరిగా దీని పక్క నుంచి కుట్టేస్తేనే నీట్గా ఉంటుంది. కుట్టు వేయకపోయినా లేకపోతే దూరంగా వేసినా కూడా నీట్గా అనేది రాదు, ఎందుకంటే లైనింగ్ అంతా మొత్తం బయటకు వచ్చేసిద్ది. ఇలా ప్రతి చిన్న కోణం దగ్గర అయితే తిప్పాల్సిందేనండి, తిప్పకపోతే అసలు ఈ బ్లౌజు వాళ్ళు అంత కష్టపడి వేయించుకున్నందుకు దీనికి ఉన్న అందం అయితే పోతుంది. అందుకని చాలా జాగ్రత్తగా కుట్టాలి. ఇదైతే ఎంత కష్టపడి కుడుతున్నామో అలాగే ఛార్జ్ చేయొచ్చండి డబ్బులు అయితే దీనికి. మొత్తానికైతే ఫైనల్గా అయితే వచ్చిందండి. మొత్తానికైతే ఇది ఇంకా ఇలాగా డబుల్ స్టిచ్ అయితే వేస్తాను.
మొత్తానికైతే ఫైనల్గా ఇదండి. నేనైతే ఇప్పుడు డాట్స్ వేయట్లేదు. నేను ఎందుకంటే లాస్ట్కి చూసిన తర్వాత లూజ్ని బట్టి వేస్తాను. ఇక్కడైతే కంపల్సరీగా థ్రెడ్స్ అయితే పెట్టాల్సిందే. థ్రెడ్స్ పెడితేనే ఈ బ్లౌజ్కి అందం అనమాట. ఈ షేప్ అనేది కనబడుద్ది. ఓకే అండి, ఇది ఈరోజు నేను కుట్టిన బ్లౌజ్.